హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్గా తెలుస్తాయి. ఏవి మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే అండి మనం జాబ్ అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ల అవుట్ సోర్సింగ్ జాబ్స్, కాంట్రాక్ట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, కొన్ని జాబ్స్ ప్రొబేషన్ పీరియడ్ అనే ఇస్తూ ఉంటారు. సో మనకు ఈ టర్మినాలజీ గురించి ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే మనం జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటి గురించి క్లియర్ గా అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ రోజు అయితే అవుట్ సోర్సింగ్ జాబ్స్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ జాబ్స్ అంటే ఏంటి, పర్మనెంట్ జాబ్స్ అంటే ఏంటి, ప్రొబేషన్ పీరియడ్ అంటే ఏంటి, డిప్యూటేషన్ బేసిస్ అంటే ఏంటి, డొమికల్ సర్టిఫికేట్ అంటే ఏం ప్రొవైడ్ చేయాలి, అప్రెంటిషిప్ పోస్టులు అయితే అంటే ఏంటో నేను క్లియర్ గా అయితే చెప్తాను. సో ఇవన్నీ కూడా టర్మినాలజీ. మనం గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ ఏ జాబ్స్ అప్లై చేసినా కూడా ఈ టర్మినాలజీ అనేది మనకైతే తగులుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసేపటికండి అవుట్ సోర్సింగ్ జాబ్స్. వీటిని షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అయితే అంటారు. శాలరీ అనేది వెరీ లెస్ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ జాబ్ తో కంపేర్ చేసినప్పుడు మనకి నో స్పెషల్ బెనిఫిట్స్ అనేవి ఏమి అయితే ఉండవండి. సో మనం రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద అయితే రాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది ఒక ఏ అనే కంపెనీ అయితే ఉందండి, దాంట్లో జాబ్స్ అయితే పడ్డాయనుకోండి, అది బి అనే కంపెనీకి రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్తుంది. బి అనే కంపెనీ అనేది జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ మీడియేటర్ గా ఉంటారండి. ఈ థర్డ్ పర్సన్ అనేది ఇక్కడ మనల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అసలు ఈ మెయిన్ కంపెనీతో మనకు సంబంధం ఏమీ ఉండదు. ఏ అనే కంపెనీతో అన్ని బిఏ చూసుకుంటుంది, బి కంపెనీయే. ఇది శాలరీ ఎంత చెప్తే మనకు అంత శాలరీ ప్రొవైడ్ చేస్తారు. సో అంతేకాని మనకు మెయిన్ కంపెనీతో సంబంధం అయితే ఉండదు. సో అందుకే మనకు స్పెషల్ బెనిఫిట్స్ కానీ ఏమీ ఉండవు మనకు దీంట్లో. జనరల్ గా అవుట్ సోర్సింగ్ అనేది జనరల్ 6 months అయితే ఉంటుందండి. అవుట్ సోర్సింగ్ బేసిస్ మనం చాలా జాబ్ నోటిఫికేషన్ అయితే చూస్తాము. అవుట్ సోర్సింగ్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటామని అయితే ఇస్తున్నారు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ మీద చేసుకుంటే మనకు బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు. సో ఇదండి అవుట్ సోర్సింగ్ జాబ్స్ గురించి. సో థర్డ్ కంపెనీ అనేది మీడియేటర్ గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. నెక్స్ట్ కాంట్రాక్ట్ జాబ్స్. కాంట్రాక్ట్ ఇస్ అ టైప్ ఆఫ్ కమిట్మెంట్ జాబ్స్ అండి. ఇవన్నీ కూడా ఇవి షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అయితే అంటారు. దీనికి కూడా నో స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడండి కాంట్రాక్ట్ జాబ్ తో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ డైరెక్ట్ గా మనల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటది. సో ఇక్కడ ఇది ఎవరు థర్డ్ మీడియేటర్ అయితే ఏమేమి ఉండదండి. సో ఈ కాంట్రాక్ట్ జాబ్స్ కండి ఫస్ట్ 1 year కోసం అని తీసుకుంటారు. ఈ 1 year తీసుకున్న తర్వాత ఇయర్ కి అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారు ఈ జాబ్స్. ఒకవేళ ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, ప్రాజెక్ట్ కానీ జాబ్ లో కానీ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఒకవేళ కాంట్రాక్ట్ పీరియడ్ అయిన తర్వాత అండి తీసేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు, ఆ ప్రాజెక్ట్ 3 years కి శాంక్షన్ అయింది. సో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు. సో ఎక్స్టెండ్ చేస్తారు ఇయర్ అలా 3 years అయిపోయింది. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసేస్తారు. కాంట్రాక్ట్ అయిపోయింది మీ కాంట్రాక్ట్ అక్కడతో. ఇక్కడ సమ్ కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి శాలరీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు పర్మనెంట్ జాబ్స్ అయితే ఈక్వల్ అయితే ఉంటాయి. కొన్ని కాంట్రాక్ట్ జాబ్స్ ఇక్కడ స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఏముండవు. సో కాంట్రాక్ట్ జాబ్స్ వల్ల ఏంటంటే కొన్ని ఇయర్స్ వరకే మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇవి కాంట్రాక్ట్ జాబ్స్. నెక్స్ట్ పర్మనెంట్ జాబ్స్ అంటే రెగ్యులర్ బేసిస్ మీద తీసుకుంటారండి. స్పెషల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మీకు. శాలరీ డిపెండ్స్ అపాన్ ది పోస్ట్ బట్ అయితే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే కంపెనీ అనుకోండి, ఏ అనే కంపెనీ డైరెక్ట్ గా పర్మనెంట్ జాబ్స్ అయితే తీసుకుంటుంది. ఇదే కంపెనీ డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. ఇది ఎవరిని థర్డ్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేయ. ఈ పర్మనెంట్ పొజిషన్ లో మనకి స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మెడికల్ అలవెన్సెస్, మనకి టిఏడిఏ అన్ని ప్రొవైడ్ అయితే చేస్తారు పర్మనెంట్ జాబ్స్ లో. శాలరీ అనేది డిపెండ్ ఆన్ పోస్ట్ బట్టి ఉంటుంది. పర్మనెంట్ పొజిషన్ లో నీకు గ్రేడ్ పేస్ అయితే ఉంటాయండి, దాన్ని బట్టి శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్ జాబ్స్ లో 2 types అయితే ఉన్నాయండి. స్టేట్ పర్మనెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి సెంట్రల్ పర్మనెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసుకునే పర్మనెంట్ జాబ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసే పర్మనెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది మీకు ఎంత పేమెంట్ ఉంటుంది, ఏం బెనిఫిట్స్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. సో ఇవండి పర్మనెంట్ జాబ్స్ అంటే. నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ అంటారండి. కొన్ని గవర్నమెంట్ జాబ్స్ పడ్డప్పుడు కానీ మనకి ప్రొబేషన్ పీరియడ్ కంపల్సరీ చెయ్యాలి అంటారు. అసలు ప్రొబేషన్ పీరియడ్ అంటే మనకి ట్రయల్ పీరియడ్ అంటారండి. ఇది దీనివల్ల కూడా మనకి ఏం బెనిఫిట్స్ అయితే ఉండవు. ఇక్కడ మనకు ప్రొబేషన్ పీరియడ్ లో వర్క్ అనేది నేర్పిస్తారు వాళ్ళు. సో అంటే ఏంటంటే కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ జాబ్స్ ఉంది. బ్యాంక్ జాబ్స్ ఫస్ట్ మనం సెలెక్ట్ అయినప్పుడు మనకి ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. 6 months నుంచి 1 year వరకు అయితే ఉండొచ్చు. ఆ 6 months to 1 year లోపల మనం బ్యాంకులో ఎలా వర్క్ చేయాలి మనకు అనేది క్లియర్ గా అయితే నేర్పిస్తారు వాళ్ళు. ఇక్కడ మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది జాబ్ రోల్ బట్టి అయితే ఉంటుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ వాళ్ళు అయితే
అయితేనండి ప్రొబేషన్ పీరియడ్ 1 to 2 years అయితే ఉంటుంది. ఈ ప్రొబేషన్ అయిన తర్వాతే వాళ్ళు పర్మనెంట్ పోస్టింగ్ అయితే ఇస్తారు. కొన్ని ప్రొబేషన్ పీరియడ్ అయితే కూడా మీ పర్ఫార్మెన్స్ నచ్చలేదంటే వాళ్ళు తీసేస్తారు. కొన్ని ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ప్రొబేషన్ పీరియడ్ లో అంటే మీకు శాలరీ అనేది బేసిక్ శాలరీ అయితే ఇస్తారు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా మీకు ఫస్ట్ లో ప్రొబేషన్ పీరియడ్ లో అయితే ఏం బెనిఫిట్స్ అయితే ఉండవు. వన్స్ మీరు ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు బెనిఫిట్స్ అయితే పొందగలుగుతారు. సో ప్రొబేషన్ పీరియడ్ లో బేసిక్ శాలరీ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ పొజిషన్ డిప్యుటేషన్ బేసిస్ అంటారండి కొన్ని జాబ్స్. సో డిప్యుటేషన్ బేసిస్ అంటే ఏంటంటే పోస్టింగ్ అనేది ట్రాన్స్ఫర్ పర్మనెంట్ ఎంప్లాయ్ ఫ్రమ్ వన్ డిపార్ట్మెంట్ టు అదర్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యుటేషన్ బేసిస్ అంటే ఏంటంటే ఒక ఎంప్లాయ్ అండి హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు. సో ఒక కంపెనీలో ఇంకొక కంపెనీలో ఇంకా హయ్యర్ పొజిషన్ పడింది దీనికంటే. సో ఈ పర్సన్ అనేది ఏ అనే పర్సన్ ఏ కంపెనీలో ఉన్న పర్సన్ బి కంపెనీలోకి వెళ్ళిపోవచ్చు. సో నాకు దీనికంటే హయ్యర్ పోస్ట్ వచ్చింది, డిప్యుటేషన్ మీద నేను వెళ్ళిపోతాను అని చెప్తారన్నమాట. సో అలా డిప్యుటేషన్ మీద వెళ్ళిపోవచ్చు. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఈ డిప్యుటేషన్ బేసిస్ జాబ్స్ అయితే ఉంటాయి. సో నార్మల్ గా స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళకైతే ఈ డిప్యుటేషన్ బేసిస్ మీద జాబ్స్ అయితే ఉండవండి. ఆల్రెడీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులో గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే డిప్యుటేషన్ బేసిస్ మీద ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటారు. సో ఈ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ కూడా వస్తాయండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో కొందరు ఎంప్లాయీస్ నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పోస్ట్ బాగుంది అంటే డిప్యుటేషన్ మీద వాళ్ళు వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తారు. సో అప్పుడు నీకు బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవి డిప్యుటేషన్ బేసిస్ జాబ్స్ అంటే. సో రీసెంట్ గా అండి NIT ఆంధ్రప్రదేశ్ లో ఒకటి రిజిస్టర్ పోస్ట్ డిప్యుటేషన్ బేసిస్ మీద ఉంది అని అయితే ఇచ్చారు అక్కడ. సో డిప్యుటేషన్ బేసిస్ అంటే ఈ రిజిస్టర్ పోస్ట్ క్యాడర్ లో ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ NIT ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి మీరు వర్క్ చేయొచ్చు. సో ఈ NIT ఆంధ్రప్రదేశ్ అండి అన్ని పర్మనెంట్ జాబ్స్ అయితే పడ్డాయి. ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇవి 10th ఇంటర్మీడియట్ డిగ్రీతోనే అప్లై అయితే చేసుకోవచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు అయితే. నెక్స్ట్ అండి డామికల్ సర్టిఫికేట్ అంటారు. చాలా జాబ్స్ లో డామికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అంటారు. అసలు డామికల్ సర్టిఫికేట్స్ అంటే ఏమీ లేదండి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ నే డామికల్ సర్టిఫికేట్ అంటారు. అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే మీరు ఒక పలానా స్టేట్ లో ఉన్నారు లేకపోతే పైన టెరిటరీలో ఉన్నారని గవర్నమెంట్ కి ఎలా తెలుస్తుంది? ఒక సర్టిఫికేట్ ని మీరు ప్రొవైడ్ అయితే చేస్తారు. టు ప్రూవ్ దట్ ద పర్సన్ హ్యావింగ్ ద డామికల్ సర్టిఫికేట్ ఈస్ అ రెసిడెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ. సో మొన్న ఏకలవ్య మోడల్ స్కూల్స్ పడ్డప్పుడు డామికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్. సో అవి ఏంటంటే స్టేట్ వైజ్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ లో పోస్టులో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలి. తెలంగాణలో పడ్డ పోస్టులు తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ EMRS ఏం చెప్పిందంటే మాకు డామికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయమని చెప్పింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జాబ్సే కాబట్టి మీరు డామికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలంటే మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మేము ఈ పలానా ఈ స్టేట్ లో ఈ మండలంలో ఉంటాము. సో తెలుగులో అంటే నివాస ధృవీకరణ పత్రం అయితే అంటారు. సో ఇక్కడైతే ఇచ్చారు, మీరు ఏ గ్రామంలో ఉంటారు, మీ ఇంటి నెంబరు, మీ మండలం ఏంటి, మీ వార్డ్ ఏంటి అని క్లియర్ గా అయితే ఇస్తారు. ఈ సర్టిఫికేట్ మనకి MRO గారు ప్రొవైడ్ అయితే చేస్తారు. మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఏ మండలంలో ఉన్న ఆ మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారు మనకి ఈ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ని. దీన్ని డామికల్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. నెక్స్ట్ అప్రెంటిషిప్ పోస్టులు అయితే అంటారండి. చాలా కంపెనీస్ అండి అప్రెంటిషిప్ పోస్టులు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రైల్వే చాలా పోస్టులు అప్రెంటిషిప్ పోస్టులని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. చాలా కంపెనీలు కూడా మేము అప్రెంటిషిప్ పోస్టులు అయితే ఇస్తామని చెప్తారు. అప్రెంటిషిప్ పోస్టులు అంటే ఏమీ లేదండి, నథింగ్ బట్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అప్రెంటిషిప్ అంటే ఏమీ లేదండి, ఒక పర్టికులర్ కంపెనీలో దానికి సంబంధించిన స్కిల్ అనేది స్టూడెంట్ కి అనేది నేర్పిస్తారు. స్టూడెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఒక పర్సన్స్ కి నేర్పించడాన్ని వాళ్ళకి పర్ఫెక్ట్ చేస్తారు ఆ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మేము అప్రెంటిషిప్ పొజిషన్స్ ఎలక్ట్రీషియన్ అయిపోయిన వాళ్ళు, ITI అయిపోయిన వాళ్ళు కావాలి అంటారు. అన్ని నేర్పించేసి స్కిల్డ్ ఎలక్ట్రీషియన్ గా తయారు చేస్తారు. ఇప్పుడు మనకి చాలా జాబ్స్ అండి రైల్వేలో కూడా అప్రెంటిషిప్ పోస్టులు అయితే పడతాయి. అవి కూడా తక్కువేం పడవండి, ఈవెన్ 1000 లో పోస్టులు పడుతుంటాయి అప్రెంటిషిప్ ట్రైనింగ్. సో ఇవి మాత్రం గవర్నమెంట్ జాబ్స్ మాత్రం కాదు. సో అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీలో కావాలంటే
ప్లేస్మెంట్ ఆ కంపెనీలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే వద్దు అంటే మిమ్మల్ని మీకు ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేస్తారు. సో ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇలా బయట పొజిషన్స్ పడ్డప్పుడు కాంట్రాక్ట్ కానీ పర్మనెంట్ పొజిషన్స్ పడ్డప్పుడు కానీ అప్లై అయితే చేస్తారు. సో ఇప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్ అప్రెంటిషిప్ చేసిన క్యాండిడేట్ వెళ్ళారనుకోండి, సో ఆల్రెడీ ఆ పర్సన్ అనేది అప్రెంటిషిప్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు పర్టికులర్ ఏరియాలో, ఆయనకి స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్ కంటే. సో అందుకే ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ తీసుకున్న పర్సన్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఇది బెనిఫిట్ అండి అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయితే చేయడం వల్ల. సో అప్రెంటిషిప్ ట్రైనింగ్ లో అండి మీకు శాలరీ అనేది బేసిక్ పే అనే ఇస్తారు. ఇక్కడ మీకు బెనిఫిట్స్ కానీ ఏమీ ఉండవండి. ఈ బేసిక్ పే అనేది డిపెండ్ అపాన్ కంపెనీ అయితే బట్టి ఉంటుంది. రీసెంట్ గా అండి ఏపీఎస్ఎస్డిసిలో ఆంధ్రప్రదేశ్ అనేది అప్రెంటిషిప్ ట్రైనింగ్ పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఈ టెక్నాలజీ అనేది చాలా మందికి యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎవరైతే జాబ్ పొజిషన్స్ అప్లై చేసుకుంటారో పర్మనెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ పొజిషన్స్ అప్లై చేసుకున్నా కూడా ఈ టెక్నాలజీ మీకు తెలుసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడైతే ప్రిపేర్ అయితే చేశాను. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నానండి. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చుంటే మాత్రం నా ఛానల్ మాత్రం కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము మీకు అప్డేటెడ్ గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఏమున్నా ప్రొవైడ్ అయితే చేస్తామండి మిస్ కాకుండా. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి, నేను డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.